వీరికి మంచి బలము యశము ధైర్యము చేకూర్చును గాక. ఎవరు దయచేసి కాసేపు 5 నిమిషాలు మాట్లాడవద్దు. ఇక్కడ తదాసు దేవతలు విచ్చేసి ఉన్నారు. మీరు అలా గొడవగా అటు ఇటు తిరగవద్దు. ఒకే 5 నిమిషాలు. మీరందరూ కూడా తదాస్తు అని వాళ్ళని దీవించడం మన ధర్మం. ఇంత కార్యక్రమం చేసుకుని వీరికి వాహన సౌకర్యం కలిగించును గాక. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వీరికి అష్టైశ్వర్యములు మరియు భోగ భాగ్యములనిచ్చి సదా కాపాడును గాక. శ్రీ కాలభైరవ స్వామి వీరికి మన కులదేవత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు మనలందరికీ దీర్ఘాయువును ప్రసాదించును గాక. ఈ కార్యక్రమం జరిపించిన పుణ్య దంపతులకు వారి చిరంజీవులకు ఆ కేశవరాజ యోగింద్రులు మంచి భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి సదా కాపాడును గాక. సిద్ధికి మూల కారణమైన శ్రీ సరస్వతీ దేవి వీరి బిడ్డలకు విద్యను ప్రసాదించును గాక. సమర్థ సద్గురువైన శ్రీ సాయినాథ్ మన అభిష్టాలన్నీ కూడా సకాలంలో నెరవేర్చును గాక. పంచజ్యోతులు పుట్టినరోజు ఏది అమ్మాయి అబ్బాయినా పుట్టినరోజు బాబుకి ఇంకా ఎన్నో పుట్టినరోజు వసంతాలు జరుపుకుంటూ సరస్వతీ మాత కటాక్షముతో విద్యా బుద్ధులు బలము యశము ధైర్యము చేకూర్చి జగన్నాథ స్వామి మన లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అభయహస్తము ప్రసాదించుగాక. ఉన్న వారికి చేస్తూ ఉన్న వారికి వింటూ ఉన్న వారికి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి ప్రోత్సహించి చెప్పిన వారందరికీ, వాయిద్యాలు వాయించిన వారికి, వీడియోలు తీసిన వారికి, ఇంకా ఇక్కడ సేవ చేసిన వారందరికీ కూడా స్వామి వారు ఎల్లవేళ్ళ కాపాడి రక్షించుగాక. పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వినయ విధేయతలు కలిగిన విద్యావంతురాలైన గుణవంతురాలైన కన్యతో అతి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి ప్రసాదించుగాక. కళ్యాణమైనాక నూతన దంపతుల చేత వెంకటేశ్వర గానామృత కళ్యాణం జరిపించుకొనుగాక. కాలభైరవుడు దశావతారముల దేవాలయం 5 గుళ్ళకి 5 అఖండాలు కూడా నిర్మించారు. ఆ అఖండ జ్యోతులు నిత్యము ఎల్లవేళలా 24 గంటలు వెలుగుతా ఉంటాయి. అవునైదు అఖండాలు 50 సంవత్సరాలు అయింది అఖండాలు నిలిపి. 50 సంవత్సరాల నుంచి రోజుకి 2000 రూపాయలు ఖర్చు ఉంటుంది. అలా 50 సంవత్సరాల నుంచి మనము ఆ జ్యోతుల్ని కాపాడుకుంటూ వస్తుంటే మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు స్వామివారు. అలాంటి అఖండ జ్యోతులకి ఎంతైనా ఎవరైనా సమర్పించవచ్చండి. 2000 కాదు, ఎంతైనా సమర్పించవచ్చు. అలాంటి అఖండ జ్యోతులు మీకు అన్ని విధాలా మంగళమని పాడుగాక. కలిగిన విద్యావంతురాలైన గుణవంతురాలైన కన్యతో అతి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి ప్రసాదించుగాక. కళ్యాణం జరిగినాక మర్చిపోకుండా నూతన దంపతులు వెంకటేశ్వర గానామృత కళ్యాణం జరిపించుకురుగాక. శ్రీకాంత్కి వినయ విధేయతలు కలిగిన విద్యావంతురాలైన గుణవంతురాలైన కన్యతో అతి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి ప్రసాదించుగాక. గానామృత కళ్యాణాలు, గణపతి గానామృత కళ్యాణాలు, జగన్నాథ స్వామి గానామృత కళ్యాణాలు, 108 సార్లు హనుమాన్ చాలీసా భజన పారాయణలు, సుందరకాండ పారాయణ, భక్తుల కోరిక మీదుగా భజన కార్యక్రమాలు జరుపుకుంటూ ఇవాళ చేసిన వెంకటేశ్వర గానామృత కళ్యాణము 862వ కళ్యాణం జరుపుకున్నామండి. సమాజం వారందరూ కూడా ఇంకా ఎన్నో గానామృత కళ్యాణాలు జరిపిస్తూ, ఇంకా ఎన్నో భజన కార్యక్రమాలు జరిపిస్తూ విద్యా పాపలతో ధనధాన్యములతో ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యములతో స్వామి వారి కృపా కటాక్షాలతో మాకు దినాభివృద్ధి ప్రసాదించుగాక.